ఈ బ్యారేజ్ లాగా ఇది మళ్ళీ స్టార్ట్ కాదని చాలామంది అంటున్నారు. మళ్ళీ గవర్నమెంట్ మారచ్చు, మారకపోవచ్చు, కానీ ఇది మారే అవకాశాలు అయితే చాలా ఉన్నాయి. ఇది ఫస్ట్ కాదనే అనుకున్నారు కాబట్టి దీనిలాగా మీరు మిగిలిపోతారా అంటే దీనికి కొంచెం చిన్న ఇబ్బంది కూడా రావడం అయితే జరిగింది. ఆ ఇబ్బంది ఒకటి సరి చేసి అంటే ఇది లైఫ్ లాంగ్ మినిమం ఒక 10-15 ఇయర్స్ అయితే దీనికైతే చెక్కు చెదరకుండా ఉండే అవకాశాలు అయితే ఉన్నాయి. అలాగే మీ లైఫ్లో కూడా మీరు గోల్ పెట్టుకొని దానికోసం కొన్ని రోజులు ప్రయత్నించి అబ్బా ఇది నాతో కష్టంగా ఉన్నదాన్ని వదిలేస్తే మీ టైము వేస్ట్ అవుతుంది. అలాగే మీకు ఏ విధమైన ఫోకస్ చేద్దామన్నా దేని మీదైనా, చదువు మీదైనా, దేని మీదైనా మీకైతే ఇంట్రెస్ట్ కూడా ఉండదు. కాబట్టి ఏదైనా ఒక్కసారి మొదలు పెట్టిందంటే అది ఎంత కష్టమైనా ఒక 21 రోజులు అయితే ప్రయత్నించండి. ఆ తర్వాత కాలేదనుకో మీరు వేరే దాని మీద స్కిప్ అయిపోండి. అప్పుడు కూడా మీకు 21 రోజుల తర్వాత మీకు ఖచ్చితంగా అయితే ప్రతి ఒక్కరికైతే అలవాటు అవుతుంది. అంటే మన మైండ్ సెట్ మారడానికి ఒక ఛాన్స్ అనేది ఉంటుంది. కాబట్టి మీరు కూడా ప్రస్తుతానికైతే ఇదే అనుకోండి. ఇప్పుడే స్టార్ట్ చేస్తాం అనుకోండి, బ్యారేజ్ లాగా ఒక పిల్లర్ కూలిపోయింది అనుకోండి, ఆ పిల్లర్ని మనం ఎలా పునర్నిర్మించాలి అనేది మన లైఫ్లో ఒక మెట్టిగా ఎదగాలి అనేది అయితే మీ లైఫ్లో దాని గురించి అయితే ఆలోచించండి. అప్పుడు మీ లైఫ్లో సక్సెస్ఫుల్ అవ్వడానికి ఇదే మొదటి మెట్టు అనుకొని ప్రయత్నిస్తే ఖచ్చితంగా ఇది మీ లైఫ్లో అయితే మీరు అనుకున్నది సాధిస్తారు. దానికోసం మీరు ఎంత టైం ఇన్వెస్ట్ చేస్తున్నారు అనేది కూడా ఇంపార్టెంటే. అందుకోసం ఈ బ్యారేజ్ గురించి అయితే మీకు అయితే తీసుకురావడం అయితే జరిగింది. ఎగ్జాంపుల్గా తీసుకొచ్చిన మీరు కూడా మీ లైఫ్లో అయితే ఈ బ్యారేజ్ లాగా ప్రస్తుతానికైతే ఇలా ఉండిపోతారా, ఒక మెట్టు ఎదిగి మీ లైఫ్లో సక్సెస్ సాధిస్తారా అనేది అయితే మీ ఇష్టం. కాకపోతే మీరు ఏమనుకుంటున్నారో కింద కామెంట్ రూపంలో తెలియజేయండి. ఒకవేళ మీకు అర్థం కాలేదనుకో మళ్ళీ ఒకసారి అయితే చూడండి, మీకు క్లారిటీగా అయితే అర్థమవుతుంది.